హాయ్ హలో గైస్, ఈ వీడియోలో మనం రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. ఎండ్ వరకు అయితే చూడండి. దీనికి కావాల్సిన ఆధార్ అండ్ క్యాస్ట్ ఇన్కమ్, పాన్, ఫోన్ నెంబర్, ఫోటో ఇవైతే ఖచ్చితంగా కావాలి. మీకు పాన్ లేకుండా కూడా అప్లై అయితే అవుతుంది. సో మీరైతే చేసుకోవచ్చు పాన్ కార్డ్ లేకున్నా కూడా. సో ప్రాసెస్ ఎందుకు చెప్తాను, సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ ఈ వీడియో మీకైతే మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది కదా, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఎటువంటి నెట్ షాప్కి వెళ్ళకుండా మన ఫోన్లోనే మనమైతే అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరైతే ఫోటోని మీరు పిక్ తీసేసి గూగుల్లోకి వెళ్ళి ఫోటో కన్వర్ట్ ఇన్ 50 KB అని సెర్చ్ చేసి ఆ ఫోటోని మీరు 50 KBలో ఫస్ట్ మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత అప్లై చేయడం కోసం సెర్చ్ బాక్స్లో OBMMS అని కొట్టండి అండ్ మీకు ఫస్ట్ లింక్ అయితే వస్తుంది. సో ఫస్ట్ లింక్లో అయితే మనకైతే అప్లై అయితే అవుతుంది. సో ఒకవేళ ఇన్కేస్ అది కాకపోతే వేరే లింక్ అయితే వెళ్ళండి. అండ్ ఫస్ట్ లింక్ మనకు కనిపిస్తుంది కదా, అదైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. అక్కడ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక ఇంకో వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి కిందికి స్క్రోల్ చేస్తే క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ అని మనకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, దానిపై అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేశాక ఇప్పుడు ఇక్కడైతే మీది ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఇలా ఎంబీసీనా అని ఆప్షన్స్ అయితే వస్తాయి. మీది ఏ కేటగిరీనో ఆ కేటగిరీ అయితే చూస్ చేసుకోండి. నేనైతే ఎస్సీ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసుకుంటున్నాను. మీది ఏ కేటగిరీనో క్లిక్ చేసుకున్నాక ఇలా ఫామ్ అయితే వస్తుంది. సో అక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్ అని అంటే మీరు ఆధార్ కార్డులో ఎలా ఉందో ఆ నేమ్ అయితే అక్కడ టైప్ చేయండి. టైప్ చేశాక కింద మీ ఆధార్ నెంబర్ క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్ మీరు అక్కడ ఎంటర్ చేయగానే కింద మీ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. అక్కడ ఇండివిజువల్ కాదా అని సెలెక్ట్ కింద మీరు బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ కింద వచ్చేసి సెక్టర్ నెంబర్ అని ఉంది కదా, అక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడైతే మీరు హార్టికల్చర్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ఇక్కడ హార్టికల్చర్ అని క్లిక్ చేసుకుంటే కింద వేరే ఆప్షన్స్ వస్తాయి. నేనైతే ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ కింద వచ్చేసి సెక్టార్ దగ్గర స్కీమ్ దగ్గర మనకు చాలా ఆప్షన్స్ వస్తాయి. స్టేషనరీ అండ్ బుక్స్ అండ్ ఇలా ఈ విధంగా మినీ సూపర్ బజార్, ఈ విధంగా కర్రీ పాయింట్, ఎలక్ట్రికల్ షాప్, ఇవన్నీ ఫర్టిలైజర్ షాప్ ఇవన్నీ వస్తాయి. ఐస్ క్రీమ్ పార్లర్, మీకు నచ్చింది మెడికల్ షాప్, మీకు కన్వీనియంట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే మినీ సూపర్ బజార్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకు మినిమం యూనిట్ కాస్ట్, మ్యాక్సిమం యూనిట్ కాస్ట్ కనిపిస్తుంది 2 lakhs to 4 lakhs. అండ్ కింద గో అని ఉంది కదా, ఆ గో పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది మనకి. ఇక్కడ కూడా డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ మీ డిస్టిక్, మండల్ ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీది ఏ డిస్టిక్కో అక్కడైతే మీరు క్లిక్ చేస్తే ఆ డిస్టిక్ నేమ్స్ అన్నీ వస్తాయి. నల్గొండ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీరు మీ డిస్టిక్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ కింద వచ్చేసి మీ మండల్ అండ్ పంచాయత్ కాలనీ అంటే సేమ్ యాజ్ మీ విలేజ్ అండ్ విలేజ్ నేమ్. అక్కడ మీకు రెడ్ మార్క్ చూపిస్తుంది కదా, ఆ రెడ్ మార్క్ ఉన్నాయి పక్కా ఫిల్ చేయాలి. ఒకవేళ రెడ్ మార్క్ లేని ఫిల్ చేయకున్నా పర్లేదు, కానీ రెడ్ మార్క్ ఉన్నాయి అయితే కన్ఫామ్గా ఫిల్ చేయాలి. అండ్ ఇక్కడ హ్యాబిటేషన్ అని ఉంది కదా, అండ్ విలేజ్ కింద కొన్ని ఊర్లు అయితే ఉంటాయి కదా, సో ఆ విలేజ్ నేమ్స్ అక్కడ టైప్ చేయాలి. సో మీదే మెయిన్ విలేజ్ అయితే ఇట్స్ ఓకే, ఫిల్ చేయకపోయినా పర్వాలేదు. సో మీరు ఇందాక ఫిల్ చేశారు కదా, ఆ డీటెయిల్స్ అనేది మళ్ళీ మనకు అక్కడైతే చూపిస్తుంది. సో అక్కడ మీరు యూనిట్ కాస్ట్ మీరు 2 lakhs to 4 lakhs మధ్యలో అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు 4 lakhs పెట్టుకుంటే కింద సబ్సిడీ డిఫరెంట్ ఉంటుంది. అండ్ 3 lakhs పెట్టుకుంటే మీరు సబ్సిడీ అయితే డిఫరెంట్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మ్యాక్సిమం యూనిట్ కాస్ట్ వచ్చేసి 4 lakhs కాబట్టి నేనైతే 4 lakhs అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో 4 lakhs సెలెక్ట్ చేసుకున్నాక అక్కడ సబ్సిడీ, బ్యాంక్ లోన్ అండ్ టోటల్ కాస్ట్ అయితే అక్కడ చూపిస్తుంది. ఈ విధంగా మీరు 4 lakhs మ్యాక్సిమం అయితే సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. 3 lakhs ఇవి ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, సబ్సిడీ అనేది డిఫరెంట్ ఉంటుంది, బ్యాంక్ లోన్ అండ్ టోటల్ కూడా డిఫరెంట్ అయితే ఉంటుంది. సో నేను మ్యాక్సిమమే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు కూడా 4 lakhs పెట్టుకోండి. మీకు తక్కువ కావాలంటే తక్కువ కూడా పెట్టుకోవచ్చు. అండ్ బ్యాంక్ అక్కడ ఇది ఏ బ్యాంక్ ఉన్నది, SBI కాబట్టి SBI సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మీది ఏ బ్రాంచో సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. అండ్ కింద ఆప్షన్స్ అయితే మీ ఆధార్ నెంబర్ అండ్ రేషన్ కార్డ్ నెంబర్ ఆటోమేటిక్గా అయితే వస్తాయి. సో మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూసుకోండి. అక్కడ మీరు హ్యాండిక్రాఫ్ట్ అని అడుగుతుంది, అవునైతే ఇచ్చేయండి. అండ్ అంతకంటే ముందు
మీ ఫాదర్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్ అక్కడైతే టైప్ చేయండి. మీకు ఒకవేళ మ్యారేజ్ అయితే హస్బెండ్ నేమ్ టైప్ చేయండి. అక్కడ మీరు హ్యాండిక్రాఫ్టా కాదా అని అడుగుతుంది. నో అయితే నో, ఎస్ అయితే ఎస్. అండ్ మీ యొక్క జెండర్ అడుగుతుంది, ఇచ్చేయండి. మీరు అర్బనా రూరలా అని అడుగుతుంది. సో మీరైతే అర్బనా రూరలా ఏదో ఒకటి ఇచ్చేయండి. మీ క్యాస్ట్ అడుగుతుంది, ఇచ్చేయండి. అండ్ కింద మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ మీద రైట్ సైడ్లో బార్ కోడ్ కింద ఒక నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ అయితే అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే కింద యాజ్ పర్ క్యాస్ట్ అండ్ మీ క్యాస్ట్ యొక్క మీది ఏ క్యాస్టో అక్కడైతే మీరైతే ఫిల్ చేయండి. అండ్ కింద వచ్చేసి మీ క్వాలిఫికేషన్ ఏంది, డిగ్రీ ఫెయిలా, పాసా, పీజీనా, ఎస్ఎస్సీనా, ఏదో బిలో ఎస్ఎస్సీనా, 8 పాసా, మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే అక్కడైతే ఎంటర్ చేయండి. అండ్ మీ సేవ ఇన్కమ్ నెంబర్ నేను ఇదైతే టైప్ చేయట్లేను, అక్కడ రెడ్ మార్క్ అయితే లేదు. సో మీకు ఒకవేళ ఇన్కమ్ ఉంటే అక్కడైతే టైప్ చేయొచ్చు. నాకు ఇక్కడ లేదు కాబట్టి ఎట్లాగూ రెడ్ మార్క్ లేదు కాబట్టి నేనైతే ఫిల్ చేసుకోవడం లేదు. మీకు ఒకవేళ ఉంటే అక్కడ ఇన్కమ్ నెంబర్ అయితే ఇచ్చేయండి. అండ్ కింద మనకు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి, ఎందుకంటే టైం లేదు, ఇంకా 5 days ఉంది. అండ్ కింద నేమ్ యాజ్ పర్ ఇన్కమ్ ఆర్ క్యాస్ట్ అని ఉంది కదా, అక్కడ మీ నేమ్ అయితే ఇచ్చేయండి. ఇన్కమ్ నెంబర్ అయితే నేను ట్రై చేశాను బట్ నాట్ వర్కౌట్ అవ్వట్లేదు, సో అందుకే స్కిప్ చేశాను. అండ్ కింద నేమ్ యాజ్ పర్ ఇన్కమ్, మీ ఇన్కంలో నీ నేమ్ ఎలా ఉందో అక్కడ మీ నేమ్ అయితే టైప్ చేయండి కింద. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, యాన్యువల్ ఇన్కమ్, మీ క్యాస్ట్ మీద ఎంత యాన్యువల్ ఇన్కమ్ ఉందో అక్కడ టైప్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే చూస్ చేసుకోండి. ఇక్కడ మీరు 2003 లోపు పుడితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 2004-5 వీళ్ళైతే ఎలిజిబుల్ అయితే లేరు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాక 2003 వరకే లాస్ట్ చెప్పాను కదా, మీ మంత్ అండ్ ఇయర్ డేట్ అక్కడ చూసుకొని మీరైతే ఫిల్ చేయాలి. ఒకవేళ ఎందుకంటే మనకు తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవచ్చు, సో ఫస్టే మనమైతే కరెక్ట్గా క్లారిటీగా చూసుకొని ఫిల్ చేయండి. అండ్ కింద యాన్యువల్ ఇన్కమ్ అక్కడ రెడ్ మార్క్ లేదు కాబట్టి నేనైతే స్కిప్ చేసేసాను. సో అక్కడ మొబైల్ నెంబర్ మీరు అంటే ప్రజెంట్ వాడుతున్న మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఎందుకంటే అప్డేట్స్ అయితే ఆ మొబైల్కే మెసేజ్ అయితే వస్తుంది కదా. సో కింద మీకు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. మీ పేరెంట్స్ది కానీ బ్రదర్స్ది కానీ ఇవ్వచ్చు. ఒకవేళ ఈ నెంబర్ పని చేయకపోతే దానికైతే అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో మీ నెంబర్ అయితే 2 ఇచ్చేయండి, సేమ్ నెంబర్స్ అయితే ఇవ్వకూడదు. అండ్ కింద ఆక్యుపేషన్ వచ్చేసి మీ అంటే స్టడీనా ఏదో ఒకటి ఉంటుంది కదా ఆక్యుపేషన్, అక్కడైతే మీరు ఫిల్ చేయండి. సో సేమ్ నెంబర్ ఇవ్వకండి, వర్కౌట్ అవుతలేదు, డిఫరెంట్ నెంబర్స్ ఇవ్వండి. అండ్ ఇక్కడ ఆక్యుపేషన్ వచ్చేసి స్మాల్ ఫార్మర్ ఇచ్చేసాను. అండ్ ఇక్కడ ఏంటంటే అదర్స్ అని ఇచ్చేయండి. మీకు ఏం ఫిల్ చేయాలో అర్థం కాకపోతే అక్కడ మీ యొక్క డోర్ నెంబరు, మీ యొక్క ఇంటి నెంబర్ అయితే ఇచ్చేయండి. ఈ అడ్రస్ ఏంటంటే మీ ఆధార్లో ఎలా ఉందో అడ్రస్, విలేజ్, మండల్ అండ్ డిస్ట్రిక్ట్ అండ్ పిన్ కోడ్ ఇవన్నీ ఇచ్చేయండి. అక్కడ ఇచ్చేసాక మనకు ఆల్మోస్ట్ అయితే ఈ ఫామ్ అయితే ఓకే అయిపోయింది. ఆల్మోస్ట్ మన అప్లికేషన్ అయితే దగ్గరలో అయితే ఉంది. ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ అయితే ఇవ్వండి, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ అండ్ పిన్ కోడ్ చూసుకొని అయితే టైప్ అయితే చేయండి. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఉండకపోవచ్చు కాబట్టి పిన్ కోడ్ అయితే మీ యొక్క బ్యాంక్ పిన్ కోడ్ ఉంటుంది కదా మీ బ్రాంచ్ది, ఆ పిన్ కోడ్ ఇచ్చేయండి. అండ్ కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా, రెడ్ మార్క్ ఉంది, దానికి ఫోటో ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేయాలి. సో మీరు నేను ముందు చెప్పాను కదా ఒక ఫోటో తీసుకొని గూగుల్లోకి వెళ్ళి 50 KB కన్వర్ట్ చేసుకోండి అని, ఆ విధంగా ఒక చూస్ ఫైల్ అయితే ఫోటో అయితే ఇచ్చేయండి. అండ్ కింద సెల్ఫ్ డిక్లరేషన్ అని ఉంది కదా, ఆ 2 టిక్ మార్క్స్ ఇచ్చేస్తే మన ఫామ్ అయితే ఫిల్ అయిపోతుంది. నార్మల్గా మీరు ఇమేజ్ అయితే అప్లోడ్ కావడం లేదు. సో సెల్ఫ్ డిక్లరేషన్ ఐ సర్టిఫికేట్ దట్ ద అబౌవ్ డీటెయిల్స్ అంటే మీరు ఏమంటారు ఇష్టపూర్వకంగా ఇచ్చినట్టు అక్కడైతే అడుగుతుంది. సో అవి 2 టిక్ మార్క్ ఇచ్చేయండి. అండ్ ఇవన్నీ ఒకసారి మీరు డీటెయిల్స్ అయితే మళ్ళీ చూసుకోండి, ఏమైనా రాంగ్ క్లిక్ చేశారా అనేది. అండ్ 1కి 2 సార్లు అయితే చూసుకోండి. అండ్ చూసాక కింద సబ్మిట్ అయితే క్లిక్ చేసుకోండి. ఆర్ ఎడిట్ కావాలంటే మీకు ఎడిట్ ఏమైనా తప్పు ఉంటే ఎడిట్ అయితే క్లిక్ చేసుకోండి. సబ్మిట్ క్లిక్ చేశాక ఈ విధంగా వస్తుంది. అండ్ మీ ఫోన్కి ఒక మెసేజ్ కూడా వస్తుంది.
అప్లికేషన్ సక్సెస్ అయినట్టు మీ ఫోన్కి ఒక నార్మల్ మెసేజ్ కూడా వస్తుంది. సో ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసుకుంటే మీకు ఒక ప్రింట్అవుట్ అనేది వస్తుంది. సో ఆ ప్రింట్అవుట్ని ఒక 2 పేజెస్ అయితే వస్తుంది. ఆ ప్రింట్అవుట్ని మీరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ క్లోజ్ ప్రింట్ అని ఉంది కదా, ప్రింట్పై క్లిక్ చేస్తే మీకు అక్కడ ఫామ్ అయితే వస్తుంది. ఆ ఫామ్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఓకే జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ విధంగా రాజీవ్ యువ వికాసం స్కీమ్ అయితే ఇలా మీ ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.